కేఎఫ్సీ చేసుకునే విధానం చూద్దాం. చికెన్లో కారం 1 స్పూన్, సాల్ట్ తగ్గట్టు. చాలామంది 1 స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకుంటారు. మనం ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం. ఆల్రెడీ మనకు మసాలా రెడీమేడ్ ఉంది కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. ఆల్ మిక్స్ మసాలాలు ఉంటాయి మనకి, జీలకర్ర అండ్ మిరియాల పొడి అన్నీ కలిపి ఉంటాయి. గరం మసాలాని ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి, కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది మంచిగా. 1.5 స్పూన్ అల్లిగడ్డ వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. చేయి పెట్టేసి బాగా కలుపుకుందాం ఒకసారి. ముక్కలకి బాగా పట్టేట్టు బాగా కలుపుకోవాలి. చూడండి ఒకసారి ముక్క చూపిస్తాడు మా వాడు. చూసిన మసాలా ఇట్లా పట్టాలి, బాగా పట్టండి, మంచిగా కలపండి. ఉండాలి కాబట్టి కొంచెం వెనిగర్ వేసుకోండి. ఎందుకంటే లెమన్ వేసుకోవచ్చు, లేదంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు, మనము ప్రాబ్లం లేదు. ఒక 2 చిన్న మూతడే వేసుకోండి. ఓకే, వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే చికెన్ అనేది జ్యూసీ ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చికెన్ బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్రిస్పీ కావాలి కాబట్టి పిండి రెడీ చేసుకున్నాం చూడండి. మనము ఇలా దీనికి హాఫ్లో కార్న్ఫ్లవర్ వేసుకోవాలి, ఒక 5 స్పూన్లు వేసాం కదా. దీంట్లో మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం. కారం పొడి హాఫ్ వేసుకుందాం. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. జిల్లు తీసినాం, 1 అవర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ పిండి కలుపుకొని పెట్టుకున్నాం. ఆ పిండిలో ఒక్కొక్క ముక్క బాగా మిక్స్, మొత్తం పిండి అనేది పట్టేయాలి, బాగా పిసుకాలి. అది పిండి మొత్తం బాగా పట్టేయాలి. దీనికి చూడండి గట్టిగా పిసుకాలి. చూసిగా అలా వేసుకొని తర్వాత కూల్ వాటర్లో వేయాలి. ఒక 10 సెకండ్స్ వరకు, 10 సెకండ్స్ కూల్ వాటర్లో వేసుకుంటే మనకు అనేది మళ్ళీ పిండి గట్టిగా పట్టుకుంటుంది. ఏమైనా లూజ్ వెళ్ళిపోకుండా పిండి ఏమైనా గట్టిగా పట్టుకుంటుంది. తీసుకొని బాగా విసుకండి. ఎందుకంటే ఇది వేస్తే మనకి క్రిస్పీగా టైప్ లాగా వస్తుంది. ఇట్లా ఒక్కొక్కటి సపరేట్ విసుకోవాలి. మనం తీసుకొని బాగా గట్టిగా పిసికేసి ఒక్కొక్కటి తీసి దులపండి. ఎందుకంటే దానికి ఎక్స్ట్రా మనకు పిండి ఉంటే కూడా వెళ్ళిపోతుంది. చూడండి ఆల్రెడీ క్రిస్పీ వచ్చింది చూడండి. చూసారుగా అట్లా వచ్చింది కాబట్టి మనం అప్పుడు పక్కన ప్లేట్లో చేసుకుందాం. ఇప్పుడు అంత లోపల మనం ఏం చేయాలంటే ఆయిల్ పెట్టేసుకున్నాం. మనము హీట్ అవుతుంది. హీట్ అయినాక మనం చికెన్ వేసేసుకుందాం. రెడీ అయినది చూడండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. రోస్ట్ అయ్యేదాకా చికెన్ ఆయిల్ తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం కేఎఫ్సీ చికెన్ స్టైల్లో చేసుకున్నాం. ఎంత క్రిస్పీగా అయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు సాస్తోనే తిని చెప్తాడు చూడండి మా తమ్ముడు. కొద్దిగా బాగుంది, సాస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సేమ్ మన కేఎఫ్సీ స్టైల్లోకైనా ఉంది. ఇంట్లో ఒకసారి ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. మా రెసిపీ ఎలా ఉందో, బాగుందా, ట్రై చేయండి. అట్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ రిఫర్ చేయండి. మా ఛానల్ పేరు తెలిసి పిఎస్కే ఫుడ్ ఛానల్. మీరు కొద్దిగా లైక్లు, సబ్స్క్రైబ్లు చేస్తుంటే మాకు కూడా మోటివేషన్స్ వస్తుంది. ఇంకా ఫుడ్ బ్లాగ్ చేస్తుంటే ఇంకా కొత్త రెసిపీతో వస్తాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.